మేము రైట్ అండి. ఎన్డీఏ కూటమిలో ఒక విశ్లేషకులుగా వంశీ భరద్వాజ్ గారి ఆయన వెర్షన్ ఏంటో కూడా తెలుసుకుందాము. సో వంశీ భరద్వాజ్ గారు, ఈ సోర్సెస్ గొడవ, ఈ అంటే పవన్ కళ్యాణ్ వర్సెస్ ప్రొఫెసర్ నాగేశ్వర్ గా మారినటువంటి ఈ వివాదంలో మీరేం చెప్తారు? మీ విశ్లేషణ ఎలా ఉంది? ప్యానెల్లో ఉన్న సభ్యులకు నేను కనపడుతున్నానండి. ఐ డోంట్ సీ మై సెల్ఫ్, బట్ ఓకే. ప్యానెల్లో ఉండే సభ్యులకు ముఖ్యంగా అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అండ్ రాజ్ న్యూస్ యాజమాన్యానికి గుడ్ ఈవినింగ్ అండి. నేను అందరి వర్షన్ వింటూ ఉన్నాను. నేనేం పొలిటికల్ పార్టీస్ ని బ్యాకప్ చేయలేను. నేను ఐఎమ్ క్వైట్ అగెయిన్స్ట్ దట్ థింగ్. బట్ కొన్ని నిజాలు మాట్లాడదామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫస్ట్ బీజేపీ తరఫున కృష్ణ గారు మాట్లాడారు అనుకుంటా. మీరు మీరు జస్ట్ ఫ్రీజ్ అయ్యింది మీ అదే అర్థమైంది. టెక్నికల్. ఓకే, ఇప్పుడు ఏమైనా కనపడుతుంది? సో ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ వైపు మనం మాట్లాడలేం, కానీ ఫస్ట్ బీజేపీ వారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి గురించి మాట్లాడిన కొన్ని మాటలు నేను మెన్షన్ చేయాలనుకుంటానండి. ఆయన యాంటీ నేషనల్ గా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని చూపించాలనుకున్నారు. ఫస్ట్ హిందుత్వ మీద దాడి, ఏ ప్లాట్ఫామ్ లో అయినా సరే ఒక వ్యక్తి మీద దాడి చేయడానికి హిందూ మతాన్ని మనం బీజేపీ నుంచి వచ్చాం కదా అని వాడుకోవడం సరికాదు అన్నది నా అభిప్రాయం అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇప్పుడు మన గురునాథన్ గారు కూడా మాట్లాడారు. ఆయన టీడీపీ నుంచి వచ్చారు కాబట్టి జగన్ గారి గురించి మాట్లాడారు, దట్స్ ఫైన్. బట్ ఇక్కడ తెలంగాణ వాదం గురించి మీరు మాట్లాడారు. మీరు తెలంగాణ వాదం గురించి మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, పచ్చగా ఉన్న ఆంధ్రప్రదేశ్ 2014లో 2 ముక్కలైంది. ఎందుకు అయిందండి? కేసీఆర్ తీసుకొచ్చాడా? సోనియా గాంధీ ఇచ్చిందా? కాదు. ప్రజల ఆవేదన, ప్రజల వాయిస్, ప్రజలు రోడ్డు మీదకి వచ్చి తిరగబడ్డారు. ఎందుకు? నేను పవన్ కళ్యాణ్ గారి వర్షన్కి వెళ్తాను. పవన్ కళ్యాణ్ గారు చాలా సార్లు ఏమన్నారంటే తెలంగాణ ప్రజలు తప్పు కాదు, ఆంధ్ర నాయకులు చేశారు ఇదంతా అని అన్నారు. నా మాట అగ్రి చేస్తారా మీరు? ఎవరైనా మీరు విన్నారు? చాలా సార్లు మాట్లాడారు. అంటే ఇప్పుడు గురునాథం గారు ఆంధ్ర నాయకుల వాయిస్ ని మళ్ళీ ఒక్కసారి రీట్రేట్ చేశారండి. అది చాలా తప్పు. ఒక తెలంగాణలో ఉద్యమంలో నుంచి పుట్టారు అంటే, ఇప్పుడు రాయలసీమ వాళ్ళు కూడా ఆకలితో పుట్టారండి. ఫ్యాక్షనిస్ట్ కూడా ఆకలిని కారణంగా చూపిస్తామా? ఉద్యమాలను ఒక పొలిటికల్ అలిగేషన్ ఏదో వచ్చిందని మీరు ఉద్యమాన్ని, వాళ్ళలోని ఆవేశాన్ని, వాళ్ళలోని ఆలోచనను, వాళ్ళలోని ఆ పెయిన్ ని మీరు క్వశ్చన్ చేయడం చాలా పెద్ద తప్పు. మీరు ఒక క్యాపిటలిస్టిక్ మైండ్ సెట్, గోదావరి నదిలో పచ్చని 3 పంటలు పండే మాట మాట్లాడారు, కానీ అక్కడ నిజంగా ఆకలితోనే మాట్లాడి ఉండొచ్చు, కానీ ఆకలితో నిజాలు వస్తాయన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి గురించి మీరు ఇంకొక మాట కూడా మాట్లాడారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు వెనక ఎవరున్నారో తెలియాలి. ఒక క్రెడిబిలిటీ పోతుంది కదమ్మా. క్రెడిబిలిటీ పోయినప్పుడు మనము ఆ క్రెడిబిలిటీని నిలబెట్టాలి. అంటే అతను నోరు తెరవాలి, అతన్ని మనం మాట్లాడనివ్వాలి, అతన్ని మనం పట్టుకురావాలి, లీగల్ గా అతన్ని లయబుల్ చెయ్యాలి. ఓకే, అంటే ఒక వ్యక్తి అతి చిన్న మాట, నిజానికి ఆ మాటకు కూటమి భయపడ్డం అనేది చాలా దారుణమైన విషయం. అసలు ఇంత పెద్ద 164 సీట్స్ సపోర్ట్ ఉన్న ఆంధ్రప్రదేశ్, నేషనల్ లో సపోర్ట్ చేస్తున్న ఒక కూటమి, ఒక ప్రొఫెసర్ యూట్యూబ్ లో మాట్లాడిన మాటకు భయపడడం ఏంటి, కేసులు పెట్టడం ఏంటి, ఈ రోజు ఇంత పెద్ద డిబేట్ జరగడం ఏంటి? అంటే అతనికి ఉన్న క్రెడిబిలిటీ యొక్క విలువ ఆ మాట అంత రేంజ్ ఎందుకు తీసుకొచ్చింది? ద క్రెడిబిలిటీ వేర్ మిస్టర్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఈస్ హ్యావింగ్. అదే చెప్తున్నారు వాళ్ళు కూడా. వాళ్ళు కూడా అదే అంటున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వాళ్ళు మాట్లాడారు అంటే అది నిజమే అని అనుకునేటువంటి ప్రమాదం ఉంది కదా ప్రజలు అనేది వాళ్ళు కూడా చెప్తున్నారు. కరెక్ట్. ప్రొఫెసర్ నాగేశ్వరరావు చూడండి, మనము భగత్ సింగ్ గారి గురించి ఒక చిన్న మాట చెప్తాను. భగత్ సింగ్ అనేవాడు ఈరోజు చాలా మంది యువతకు ఒక స్ఫూర్తిదాయకం. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సార్లు మాట్లాడతారు. అదే భగత్ సింగ్ బ్రిటిష్ వాళ్లకు టెర్రరిస్ట్, బికాస్ ఈ అటాక్ పార్లమెంట్ విత్ ఏ స్మాల్ బాంబ్. ఎలా చూద్దాం ఇప్పుడు భగత్ సింగ్ ని? తప్పు కదండి. అతను మాట్లాడిన ఒక మాటను తీసుకోకూడదు కదా. అతను చెప్తున్న క్రమంలో ఆ ఒక్క మాటను తీసుకొని దేశ భద్రత, ఇందాక జనసేన నాయకులు హేమకుమార్ గారు దేశ భద్రత అన్నారు, రాష్ట్ర సమైక్య అన్నారు. అసలు అంతంత పెద్ద మాటలు అవసరం లేదు సార్. ఆయన ఒక అనలిస్ట్ మాట్లాడిన మాటలకు అంత ఉత్సుకత ఎందుకు చూపిస్తున్నారు? అంత రాష్ట్రంలో 165 మంది ఎమ్మెల్యేలు నడిపిస్తున్న కూటమి ప్రభుత్వం, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అది చెప్పాలి. అండ్ ఇందాక మన బీజేపీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతా, మన ప్యానెల్లో ఉన్నవారు
ప్రకాష్ రాజ్ సపోర్ట్ చేశాడు, సిపిఐ వాళ్ళు సపోర్ట్ చేశారు అంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు థర్డ్ గ్రేడ్ జర్నలిస్ట్ అన్నాడు. ఐ సివియర్లీ కండెమ్ దట్ స్టేట్మెంట్. Yeah. హౌ కెన్ యూ సే ఏ జర్నలిస్ట్ థర్డ్ గ్రేడ్ వన్? జర్నలిస్ట్ థర్డ్ గ్రేడ్, ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్ ఉంటారండి? ఉండరు కదా. థర్డ్ గ్రేడ్ ని సమాజం ఆటోమేటిక్ గా తొలగించేస్తుంది కదా. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మాటల్లోనే నెలకు ఆయనకు 1 కోటి మంది చూస్తున్నారు ఆయన వీడియోలను. అంటే 1 కోటి మంది పిచ్చి వాళ్ళ కాదు కదా. మనము అతను మాట్లాడిన మాటల్లో ప్రీ పోస్ట్ చూడకుండా ఒక మాటను పట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భయపడ్డం ఏంటో నాకు అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకించి నిన్న ఒక సమావేశం పెట్టి దాంట్లో సుదీర్ఘంగా మాట్లాడారు, చాలా సుదీర్ఘంగా మాట్లాడారు. చాలా కూల్ గా, చాలా ఒక స్టేబుల్ గా మాట్లాడుతున్నానన్న ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి, తన బలాన్ని చూపించడానికి, అది చంద్రబాబు గారికి చూపించడానికి, జగన్ గారిని విమర్శిస్తూ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి చురకలు అంటించారు. అవునా? అవును. ఆయన మాట్లాడతా ఆయన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి పేరు తీయడానికి కూడా ఇష్టపడలేదు. ఎందుకు ఒక మాట మనకు వ్యతిరేకంగా మాట్లాడితే తీసుకోలేని స్టేజ్ కు నాయకులు వచ్చేసారు అన్నది నా ప్రశ్న అండి. ఇప్పుడు మనం కూడా డిబేట్ చేస్తున్నాం, దీనిలో ఎన్నో మాటలు మనం మాట్లాడతాం. ఒక మాటకు మరొక మాటకు, ప్రతి మాటకు మనం క్వశ్చన్ చేసే స్టేజ్ కు రాజకీయాలు దిగజారాయా? అంత పెద్ద పార్టీ, 45 సంవత్సరాల పార్టీ, 15 సంవత్సరాల నిరంతర ప్రక్రియలో డెవలప్ అయిన ఒక పార్టీ ఈ పరిస్థితికి ఎందుకు ఉంది అన్నది నా ప్రశ్న. అండ్ రెండోది, 33,000 మన జనసేన నాయకులు హేమకుమార్ గారు మాట్లాడతా 33,000 మంది మహిళలు మిస్ అయ్యారు కదా, దాని గురించి ఎందుకు మీరు సమాధానం చెప్పట్లేదు మీరు అడిగిన ప్రశ్నకు ఆయన ఏం చెప్పారు? ఎంక్వైరీ జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది ఎంక్వైరీ? ఎవరు చేస్తున్నారు ఎంక్వైరీ? ఏ స్టేజ్ లో ఉంది ప్రొసీజర్? ఎంత మందిని అరెస్ట్ చేశారు? ఎంతమంది ఆ వాలంటీర్లను లీగల్ గా లయబుల్ చేశారు? ఎంతమంది మహిళల్ని తీసుకొచ్చారు? ఒక 10 మంది వాలంటీర్లను తీసుకొచ్చి ప్రెస్ మీట్ ముందర నిలబెట్టండి. వీళ్ళు వాలంటీర్ గా చేశారు. జగన్మోహన్ రెడ్డి ఇంటెన్షనల్ గా క్రిమినల్స్ ని తీసుకొచ్చాడు. ఈ క్రిమినల్స్ అందరూ వాలంటీర్ వ్యవస్థలో చేరి ఇదిగో ఇంతమంది మహిళల్ని ట్రాఫికింగ్ కి సహాయపడ్డారని చెప్పండి. యుసి సోర్సెస్, నో సిల్లీ మాటలు మాట్లాడకూడదండి మనం. చాలా ఇప్పుడు సోర్స్ అనే పదం మీద, సోర్స్ అనే పదం యాక్చువల్లీ జర్నలిస్ట్ విభాగంలో చాలా ఇంపార్టెంట్. పోలీసుల్లో గానీ జర్నలిస్టుల్లో గానీ సోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ సోర్స్ ని వి కాంట్ రివీల్. వేర్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇస్ ఆల్సో డూయింగ్ ద సేమ్. ఆ సోర్స్ రివీల్ చేస్తే ఫ్యూచర్ లో వాళ్ళు జర్నలిస్ట్ గా కొనసాగటం అనేది ఎథికలీ అది ఒక తప్పది. అరే నేను నమ్మి నేను అంత మాట చెప్పాను కదా, నువ్వు నన్ను బయట పెట్టేస్తే ఎలా అనే మాట వస్తుంది కదండి. సో ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇస్ టేకింగ్ అప్. ఇదే ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఒక నెల క్రితం మా జగన్ గారు మ్యావిగన్ గురించి మాట్లాడినప్పుడు, మచిలీపట్నం, విజయవాడ అండ్ గుంటూరు గురించి మాట్లాడినప్పుడు ఈ సివియర్లీ కండెమ్డ్. మరి అదే ప్రొఫెసర్ నాగేశ్వరరావుని పొగుడుతా టీడీపీ వాళ్ళు ఉత్సవాలు చేయాలి కదండి, ఎందుకంటే మీకు అనుకూలంగా మాట్లాడారు కదా. అది చేయనప్పుడు, మీరు గౌరవించలేనప్పుడు తిట్టే సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది? నేను జనసేన నాయకులను ఒకరిని అడుగుతాను, మీ తిరుపతికి చెందిన ఒక, అతని పేరు తీయొచ్చు లేదా, ఐ డోంట్ వాంట్ టు టేక్ హిస్ నేమ్, తిరుపతికి చెందిన రీసెంట్ ఒక అలిగేషన్స్ కూడా ఎదుర్కొన్నారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కూర్చుని, అరవ శ్రీధర్ కాదండి, అతను కిరణ్ రాయ్. అతను ఒక రెప్యూటెడ్ ఛానల్లో కూర్చొని ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి అంగవైకల్యాన్ని మెన్షన్ చేశారు. అది రైటా రాంగా? జనసేన వారు చెప్పండి. తప్పు కదండి అది. ఎలా చేస్తారండి అదే? మీరు అతను అన్న మాటకు ఎంత దాడి చేయాలో అంత దాడి చేసి, ఎన్ని మాటలలో అన్ని మాటలు అని మళ్ళీ ఈ రోజు టీడీపీ వారు పెద్దవారు గురునాథన్ గారు కూర్చొని ఆయన క్రెడిబిలిటీని మేము తెలుసుకోవాలి, ఆ క్రెడిబిలిటీ మిగతా క్రెడిబిలిటీ ఉన్న వాళ్ళందరూ మాట్లాడాలి, వాళ్ళందరి విలువ క్రెడిబిలిటీ పెరగాలంటే మేము చట్టపరంగా లీగల్ గా అతన్ని లయబుల్ చేసి అతని నుంచి ఆ సోర్స్ ఎవరో కనుక్కోవాలి, లేదా అతనితో క్షమాపణ చెప్పాలి. సార్ అతని మాటలు వెనక్కి తీసుకున్నారు. బికాస్ రెబెటెడ్ జర్నలిస్ట్ గా నేను సోర్స్ చెప్పదలుచుకోలేదు కాబట్టి నేను క్షమాపణలు చెప్పకపోయినా వెనక్కి తీసుకున్నారు. వెనక్కి తీసుకోవడం ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ క్షమాపణ ఇన్ ద పొలిటికల్ అరీనా, ఇన్ ద జర్నలిస్ట్ ప్లాట్ఫామ్. ఇంకా అంత చేసిన తర్వాత కూడా నారా లోకేష్ గారు, నేను ఐ వాంట్ టు మెన్షన్, ప్లీజ్ డోంట్ ఇంటరప్ట్ మీ, నారా లోకేష్ గారు తన పొలిటికల్ మీటింగ్ లో మాట్లాడుతా సో కాల్డ్ జర్నలిస్ట్, ఆయన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు తన యూట్యూబ్ వీడియోలో, నేను చూశాను. సో కాల్డ్ జర్నలిస్ట్, నా అల్లుడు వయసు ఉంటావు, నేను నీకు మేనమామ లాంటి వాడిని, నన్ను పట్టుకుని నువ్వు సో కాల్డ్ జర్నలిస్ట్, కనీసం నాగేశ్వరరావు అనే పేరు ఉచ్చరించడానికి కూడా మీకు మనసు రాలేదా? దీన్ని ఎలా తీసుకోవాలంటారు సార్? నార్మల్ మనుషులైతే దీన్ని అహంకారం అనుకుంటాం, నేను నార్మల్ గా మాట్లాడితే. కానీ ఇప్పుడు నేను అహంకారం అనను. ఎందుకు లోకేష్ గారు సో కాల్డ్ జర్నలిస్ట్ అన్నారు? నెంబర్ 1. ఎందుకు లోకేష్ గారు ఎవరు పడితే వారు జర్నలిస్ట్ ముసుగులో వచ్చి మాట్లాడితే ఎలా? ఆ ఒక్క మాట ఇంత డిస్టర్బెన్స్ క్రియేట్ చేసిందంటే
నా అనాలిసిస్ ఏంటంటే యు ఆర్ నాట్ రెడీ టు టేక్ ఎనీ క్రిటిసిజం ఫ్రమ్ ద సివిల్ సొసైటీ విచ్ ఇస్ ఎ క్లియర్ ట్యాంపర్మెంట్ టు ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఏ అయితే సొసైటీలో లేదో, ఎటువంటి సొసైటీలో అయితే వర్ధిల్లదో, ఆ సొసైటీ డీజనరేషన్ వైపు వెళుతుంది. వంశీ గారు, మనం ఫైనల్ గా తమిళనాడు చూసి ఏడవటమో, ఈ ఇష్యూ ఎక్కడ వరకు వెళ్తుంది, ఇది ఎక్కడ ఎండ్ కార్డు పడుతుంది, దీనికి సొల్యూషన్ ఏంటి అంటే ఏం చెప్తారు మేడం? ఒక్క నిమిషం అండి. నేను చెప్తానండి, నేను చెప్తాను. ఎండ్ కార్డ్ ఏం లేదండి. ప్రభుత్వాలు ప్రజల నుంచి ఒపీనియన్స్ తీసుకోవటానికి సిద్ధంగా ఉండాలి. రాజకీయాలు ఇప్పుడు వైసీపీ, ఇప్పుడు రేగిడి లక్ష్మణరావు గారు వైసీపీ నుంచి వచ్చారండి. ఆయన తన పార్టీ వాయిస్ వినిపిస్తారు. సో పార్టీ వాయిస్ వినిపించినప్పుడు ప్రజలకు తెలుసు హీఈస్ ఫ్రమ్ వైసీపీ, అతను పార్టీ వాయిస్ వినిపిస్తున్నారు. అలాగే మన గురునాథన్ గారు టీడీపీ వాయిస్ వినిపిస్తున్నారని కూడా ఈ డిబేట్ చూస్తున్న వాళ్ళందరికీ తెలుసు. కానీ ఒకరు నిజం మాట్లాడుతూ ఉంటారు. ఆ నిజాన్ని ఎవడైతే అటాక్ చేస్తారో, ఏ ప్రభుత్వం అయితే అటాక్ చేస్తుందో తమ బలం వాడి, ఆ సొసైటీ జనరేట్ అవుతుంది. ఇది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. Yeah. తెలిసినా కూడా అవుట్ ఆఫ్ ఆ బలం, ఆ 166 బలం. సార్ నేను ఎప్పుడు ఒకటి చెప్తాను. ఏ ప్రజలు చాలా వివక్షతో చాలా రెస్పాన్సిబుల్ గా ప్రవర్తించాలండి. ఎప్పుడు ఇట్లా, ఇప్పుడు చూడండి జగన్మోహన్ రెడ్డి గారికి 151 ఇచ్చారు. వాళ్ళు మంచి చేశారా చెడు చేశారా, అంతే భయంకరమైన నింద మూటలు తీసుకున్నారు. ఈ రోజు 164 ఫర్ చంద్రబాబు నాయుడు గారు. కరెక్ట్. జనాలు అలా ఇవ్వకూడదండి. ఒక రెస్పాన్సిబుల్ ప్రతిపక్షాన్ని ఇవ్వాలి. జెన్జీకి మనం ఇవ్వాల్సిన గైడెన్స్ ఏంటంటే, ఒక మిలీనియల్స్ గా వీ హ్యావ్ టు గివ్ దెమ్ ఎ ప్రాపర్ గైడెన్స్ వేర్ యూ హ్యావ్ టు చూస్ ద రైట్ గవర్నమెంట్ ఇన్ ద రైట్ వే. అది చేయకపోతే ఇదిగోండి ఇదే సమస్యలు వస్తాయి. Right. ఒక Yes. చిన్న అలజడిని కూడా భరించలేని పరిస్థితి. Correct. ఇది ప్రభుత్వాలు తమ ఒక స్థిరమైన నిర్ణయం తీసుకోవాలి. రైట్ అండి, థ్యాంక్ యూ. కూర్చొని పవన్ కళ్యాణ్ గారు ఎస్, థ్యాంక్ యూ సో మచ్ వంశీ భరద్వాజ్ గారు, గురునాథన్ గారు, హేమ్ కుమార్ గారు, కృష్ణ చైతన్య గారు, లక్ష్మణరావు గారు. థ్యాంక్ యూ అండి. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టేట్ ఇంటూ రాజ్.